మన శంకర్ వరప్రసాద్ గారు ఈ మూవీ 4 డేస్లోనే 190 crores కలెక్ట్ చేసింది. జస్ట్ 4 డేస్లోనే 190 crores. అంటే ఇప్పుడు బ్రేక్ ఈవెన్కి ఇంకా కేవలం 35 crores మాత్రమే కావాలి. బేసికలీ ఈరోజు ఫ్రైడే రోజు కల్లా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. దాంతో ఇప్పుడు ఈ మూవీని మెగా బ్లాక్ బాస్టర్ అనొచ్చు. 5 డేస్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. నిజానికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 4 డేస్లోనే కంప్లీట్ అవ్వాలి. కాకపోతే 2 కొత్త మూవీస్ వచ్చినాయి కాబట్టి ఈ మూవీకి షోస్ తగ్గినాయి. లేకపోతే 4 డేస్లోనే కంప్లీట్ అయ్యేది. నిజానికి ఈ మూవీ ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు నుంచి ఈ ఫ్రైడే ఈ రోజు నుంచి ప్రాఫిట్ జోన్లో ఉన్నారు ఓవర్సీస్లో. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రాఫిటే అని చెప్పొచ్చు. ఓవర్సీస్ పాయింట్ ఆఫ్లో మాట్లాడితే 13.25 షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ వాల్యూ అంటే మేబీ 28 to 30 crores ఉండొచ్చు. ఏ రకంగా చూసుకున్నా సరే మూవీ అయితే ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇండియాలో కూడా బ్రేక్ ఈవెన్ కొట్టేస్తుంది ఈ రోజుతో, కాకపోతే ఒక రోజు ఎక్స్ట్రా పడ్డది అంతే. షేర్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ఫ్రైడే రోజు ఈ రోజు ఈ మూవీ 100 crores షేర్ కలెక్ట్ చేస్తుంది. అలాగే 200 crores దాటుతుంది. చిరంజీవి గారికి ఇది ఫాస్టెస్ట్ మూవీ అనమాట 100 crores షేర్ కలెక్ట్ చేయడం. ఎందుకన్నా ఫాస్ట్గా ఇంకే మూవీ కలెక్ట్ చేయలే. అలాగే ఆయన కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఫిలిం కాబోతుంది. లైక్ లిటరలీ మెగా బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఇప్పటివరకు ఆయన కెరీర్ హైయెస్ట్ ఇదే అవుతుంది. అండ్ సంక్రాంతి సీజన్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అంటే సంక్రాంతికి వస్తున్నాం. ఆ మూవీ 300 crores కలెక్ట్ చేసింది. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అంటే వాల్తర్ వీరయ్య. అది కూడా చిరంజీవి గారి మూవీయే. ఆ మూవీ 223 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు ఈ ఫ్రైడే రోజుతోటి బ్రేక్ ఈవెన్ కొట్టడంతో పాటు ఆ వాల్తర్ వీరయ్య రికార్డు కూడా బ్రేక్ చేసేస్తుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ 2 or 3 డేస్లో సంక్రాంతికి వస్తున్న రికార్డు కూడా బ్రేక్ అయిపోతుంది. అదైతే కన్ఫర్మ్. 2-3 డేస్ పట్టొచ్చు, లేదా 4-5 డేస్ పట్టొచ్చు, కానీ 300 crores అయితే దాటేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కువగా ఎక్సైట్ అయ్యే విషయం ఏంటంటే నాకు ఈ మూవీ 400 crores కలెక్ట్ చేస్తుందో లేదా చూడాలనుంది. ఎందుకంటే ఫస్ట్ సపోజ్ ఈ మూవీ 400 crores టచ్ అవుతే మన బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ పెరిగినట్టు. ఎందుకంటే నేను ఒకప్పుడు అనుకున్నా ఒక తెలుగు ఫిలిం సింగిల్ లాంగ్వేజ్లో తెలుగు లాంగ్వేజ్లో ఎంత ఎక్కువ కలెక్ట్ చేయగలుగుతుంది. ఒకప్పుడు అలా వైకుంఠపురం టైంలో 250 crores అంటే అదే ఎక్కువ అనుకున్నాను నేను. ఐ మీన్ 250 crores సింగిల్ లాంగ్వేజ్ అంటే చాలా గ్రేట్, ఇంకా అంతకు మించి ఏది క్రాస్ అవ్వలేదు అనుకుంటే సంక్రాంతి మూవీ వస్తున్నాం, ఈ మూవీ వచ్చేసి 300 crores కలెక్ట్ చేసింది. అండ్ అదే అల్టిమేట్ పీక్ అనుకున్నా. అంతకు మించి ఇంకే ఏ మూవీ కూడా అది క్రాస్ అవ్వదు అనుకుంటే, బట్ ఈ మూవీ 4 డేస్లోనే 190 crores కలెక్ట్ చేసింది. 5 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అండ్ డెఫినెట్లీ ఆన్ ట్రాకింగ్ టు 400 crores. అది కనుక జరిగితే అటు చిరంజీవి గారి హైయెస్ట్ కలెక్షన్ మూవీ అవుతుంది. అలాగే ఒక లైక్ మూవీ గోవర్ పాయింట్ ఆఫ్ మాట్లాడుకుంటే, ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ మాట్లాడుకుంటే మన మార్కెట్ ఎక్స్పాండ్ అయినట్టు, మన మార్కెట్ చాలా పెద్దదని చూపిస్తుంది అనమాట. ఓకే, 400 crores కలెక్ట్ చేయవచ్చు ఒక తెలుగు మూవీ సింగిల్ లాంగ్వేజ్లోని ప్రూవ్ చేస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే చిరంజీవి గారి హేటర్స్ కొన్ని రోజుల పాటు ఇక నోరు మూసుకొని ఉండాల్సిందే. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే అచీవ్మెంట్, సింగిల్ లాంగ్వేజ్లో ఒక మూవీ ఇంత కలెక్ట్ చేయడం. యాక్చువల్లీ ఈ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు ఇప్పుడు కొత్త మూవీస్ వచ్చినాక కూడా. ఇప్పుడు అనగనగా ఒక రాజు అండ్ నారి నారి నడమ మురారి ఈ మూవీస్కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎస్పెషలీ అనగానే ఒక రాజు ఆ మూవీ 2 డేస్లోనే 40 crores కలెక్ట్ చేసింది. అయినా కూడా మన శంకర్ వరప్రసాద్ గారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అంటే ఆడియన్స్ చూస్తున్నారు, ఆ మూవీ చూస్తున్నారు, అలాగే చిరంజీవి గారి మూవీ కూడా చూస్తున్నారు, వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ మూవీకి అయితే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ రకంగా చూసుకుంటే డెఫినెట్లీ లైక్ రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి. చూడాలి మరి ఏడు వరకు వెళ్తుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.